ఇటువంటి బాధ ఎసొంటి అమ్మ నాన్నకి ఏ కుటుంబానికి దేశం మీద రావద్దని నేను ఒకటి కోరుకుంటున్నా. ఎసొంటి కన్న తల్లికి ఈ బాధ రావద్దు. 28 ఏళ్ళ కొడుకుని చేసి దాని చేతిలో పెట్టి నా కొడుకుని మింగి నీళ్ళు తాగింది ద్రోహి. అది ఎంత బద్మాషి అయితే ఇట్లా చేస్తుంది. అది నా కొడుకుని కానీ వడ్డరోడు అని ఇవాళ అంటుంది. నా కొడుకు దగ్గర వచ్చి ఇప్పుడు వడ్డరోడు అని తెలియదు దానికి. ఎట్లానే వచ్చి నా దగ్గర కొడుకు దగ్గర కొడుకు కూడా పుట్టిండు. పుట్టినాక కూడా నా కొడుకు లెక్కనే ఉండు. మేము ఫోటోలో చూసినాం. నా కొడుకు పోయినందుకు నా కొడుకు ఉన్నా అనుకో నేను సాదుకుంటా. ఎటువంటి ఎక్కడుండో తెలియదు. అది ఎక్కడ పెట్టిందో తెలుస్తలేదు అడ్రస్. నేను తెచ్చుకొని సాదుకుంటా నా కొడుకు రూపంలో. నా కొడుకు పిల్లగాని నాకు ఇప్పియాలని నేను ఒకటి మనవి కోరుకుంటున్నాను. ఇది కన్న తల్లిదండ్రుల ఆవేదన చూస్తే మరో కుటుంబానికి ఒక కడుపు శోక మిగిల్చొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా కూడా అమ్మాయి వలలో పడి తమ ప్రాణాలు తీసుకునే ముందు ఒక్కసారి తమ తల్లిదండ్రులు, తమ కుటుంబ సభ్యులు, చెల్లె, అక్క, తమ్ముడు, అన్నల గురించి ఆలోచించి మీరు ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు. మీ వల్ల ఇప్పుడు గోవర్ధన్ తీసుకున్నటువంటి క్షణికావేశంలో ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి తను బలవన్మరణం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది వల్ల ఆయన ఒక్కడు భూమి మీద లేకుండా పోయినంత మాత్రాన సమస్య అనేది చావు పరిష్కారానికి మార్గం కాదు. ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి. కానీ అతి సున్నితమైనటువంటి గోవర్ధన్ మనసు అమ్మాయి మోసం చేసిందని తెలియగానే తన తల్లిదండ్రులకు ఏమని చెప్పుకోవాలి, నన్ను ఒక ఆడామె మోసం చేసింది అని చెప్తే తన తల్లిదండ్రులకు కూడా ఏ విధంగా బాధని ఎదుర్కొంటారో అని బాధపడి చాలా కృషించిపోయి కూడా తన తల్లిదండ్రుల్ని లాస్ట్ సారి మాట్లాడాలి అనే ఉద్దేశంతో వీడియో చేసి మరి నేను తట్టుకోలేకపోతున్న అమ్మ అనే మాటలు కంటతడి పెట్టిపిస్తుంది. నిన్న నేను చూసిన తర్వాత నాకు ఎంత ఆవేదన మనసులో వచ్చిందని అంటే అప్పటి నుంచి వచ్చి అమ్మ తల్లిదండ్రులను పలకరించాలని నేను అనుకున్నటువంటి పరిస్థితి. ఇది ఈ ఇల్లు వాళ్ళ బాధ కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరికీ దండ ఎవరుంటారు? ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు గోవర్ధన్ ఈ రోజున ఒక అమ్మాయి చేసిన మోసం వల్ల ఈ తండ్రికి ఈ తల్లికి చూడొచ్చు వాళ్ళు కంటతడి పెట్టుకుంటూ ఆవేదన చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎవరు కూడా ఇలాంటి క్షణికావేశమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకి కడుపు శోకం మిగల్చొద్దని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అందరూ ధైర్యంగా ఉండి ఈ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి దార్వి టీవీ. నేను గంగాధర్. నమస్తే.